హాయ్ గైస్, దిస్ ఇస్ రాగప్రతిభ. ఐఎమ్ అ టీఎంవీ స్టూడెంట్. సో ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. జస్ట్ ఎగ్జామ్స్ ఒకటే ఉన్నాయి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నా కాలేజ్ గురించి మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ఐసెట్ నుంచి కౌన్సిలింగ్లో కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నారు కదా. సో జాయిన్ అవ్వాలా, జాయిన్ అవ్వకూడదా అనుకున్న థాట్స్ ఉంటాయి. మెయిన్ థాట్స్ వచ్చేసి కాలేజ్ ఫీ అండ్ ప్లేస్మెంట్స్. సో దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ కాలేజ్ చదవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా అనుకుని కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి బెనిఫిట్స్ చెప్పేస్తున్నాను. ఓపెన్ గేట్ ఉంటుంది, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. నో వన్ స్టాప్స్ యూ. అండ్ మీరు క్లాసెస్ విన్నా వినకపోయినా నో వన్ కేర్ ఇక్కడ. మీరు మెచ్యూరిటీ ఉంటుంది, మీరు వినాలా లేదా అనుకొని. సో ఓపెన్ గేట్ అనేది చాలా మంచిగా అనిపడింది. ఇప్పటివరకు నాకు ఓపెన్ గేట్ అనేది లేదు. సో ఓపెన్ గేట్లో ఎప్పుడైనా రా, ఎప్పుడైనా వెళ్ళు అన్న కాన్సెప్ట్ నాకైతే నచ్చింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి దర్బార్ హాల్. నేను ఇక్కడ పాపప్ చేసేస్తాను దర్బార్ హాల్ అంటే ఏంటో. ఇక్కడ ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అండ్ ఇక్కడ మనకి షూటింగ్స్ అవుతూ ఉంటాయి. మనము సెలబ్రిటీస్ కూడా చూడొచ్చు ఈ ప్లేస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ లైబ్రరీ. లైబ్రరీ ఎవరికైనా ఉంటాయి, బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. మనకి 2 టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. ఒకటి పెద్దది, ఇంకోటి ఎంబీఏకి సపరేట్గా ఒక లైబ్రరీ ఉంటుంది. సో ఆ లైబ్రరీలో ఎంబీఏ బుక్స్ దొరుకుతాయి. మీకు నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. మీకు బుక్స్ కొనుక్కోవడం కూడా అంతేం అవసరం లేదు, అన్నీ మన లైబ్రరీలోనే దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ పిహెచ్డీ చేసిన వాళ్ళే ఉంటారు, డాక్టరేట్సే ఉంటారు. దే హ్యావ్ మోర్ నాలెడ్జ్ అండ్ చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్. లిటరలీ రెయినీ సీజన్లో ఎన్వైర్న్మెంట్ ఎంత బాగుంటుందంటే ఇక్కడైతే పాపప్ చేసేస్తాను. మీకు నేచర్ చాలా చాలా బాగుంటుంది. మీరు పికాక్స్ చూస్తారు, మీకు అసలు మొత్తం గ్రీనరీయే కనపడుతుంది. ఐ లవ్ దట్ గ్రీనరీ నేచర్. నడుస్తున్నప్పుడు కూడా ఎంత మంచి గ్రీనరీ ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. ఫ్రీ కోర్సెస్ ఆర్ రియర్లీ అసలుకి ఎన్ని కోర్సెస్ అయినా నేర్చుకోవచ్చు. మనకి వాట్సాప్ గ్రూప్స్లో పంపిస్తూ ఉంటారు ఇవి కోర్సెస్ ఉంటాయి అనుకొని. సో మీరు ఈజీగా ఫ్రీ కోర్సెస్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ ఫీ ఐస్లకి చాలా చాలా తక్కువ. ఐ గాట్ అ ఫ్రీ సీట్ ఇన్ దిస్ కాలేజ్. సో ఆల్మోస్ట్ 27,000 అప్పుడు నేను చదువుతున్నప్పుడు. అండ్ స్కాలర్షిప్ ఇవన్నీ వచ్చి నేను కట్టింది 8,000 వరకే. అండ్ సెకండ్ ఇయర్ ఫీజు కూడా చాలా చాలా తక్కువే ఉంది. కంపేర్ టు ద ఫస్ట్ ఇయర్ 10 కట్టాం. సెకండ్ ఇయర్ అయితే అంతా కూడా కట్టలేదు. అండ్ మనకు అలాగే స్కాలర్షిప్స్ ఉంటాయి, ఇవి మంచి యూస్ చేసుకోండి. అండ్ హాస్టల్ ఎవరైనా హాస్టల్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మనకి హాస్టల్స్ కూడా ఉన్నాయి. తార్నాక్ కాలేజ్లో మనకి తార్నాక్ దగ్గర మన కాలేజ్ హాస్టల్స్ ఉన్నాయి. చాలా బాగుంటాయి నాకు తెలిసి. బట్ కొంచెం వాటర్ ప్రాబ్లం అలా అని నేను విన్నాను. బట్ కాలేజ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటాయి. అండ్ ఫైనలీ ప్లేస్మెంట్స్ గురించి చెప్పేస్తున్నాను. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ప్లేస్మెంట్స్ వస్తాయా రావా అనుకుని ఒక డౌట్ ఉండేది. బట్ ఫైనల్ ఇయర్ అయితే మాకు ప్లేస్మెంట్స్ తెచ్చారు. ఆల్మోస్ట్ 12 కంపెనీస్ అలా వచ్చాయి. ఒక బ్లాక్లో అందరినీ కూర్చోబెడతారు ఒక రూమ్లో. కంపెనీస్ని మీరు ఒక బంచ్ ఆఫ్ రెజ్యూమ్స్ తెచ్చుకోవాలి ఆ రోజు. అండ్ ప్రతి ఒక్క దగ్గర వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేయాలి. మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. అండ్ ప్యాకేజెస్ వచ్చేసి రిసెషన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంత స్టార్టింగ్ అని కూడా చెప్పలేను, చాలా తక్కువగా ఉన్నాయి. లైక్ 1.5 నుంచి 3 వరకు అయితే ఉన్నాయి. అంటే ప్లేస్మెంట్స్ వచ్చేసి ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాకుండా గ్రాడ్యుయేటెడ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్కువగా అలా తెచ్చారు కాబట్టి ఎక్కువగా ఉన్నవి టెలికమ్యూనికేషన్ ఇలాంటివే ఉన్నాయి. హెచ్ఆర్ ఫినాన్స్ కూడా ఉన్నాయి, బట్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ కస్టమర్ సర్వీస్ ఎక్కువగా అనిపడ్డాయి నాకైతే. నెక్స్ట్ వచ్చేసి డ్రాబ్యాక్స్ వచ్చేసి దీంట్లో మనకి ఫెస్టివల్ అదే నో ఫెస్ అనమాట. ఎక్కువగా ఫెస్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఉంటాయి ఫెస్, మరీ లేవని చెప్పలేము. బట్ నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమనిపడిందంటే ఫ్రెషర్స్కి మనం ఉండేదే ఎంబీఏ గ్రూప్లో ఒక 60 మెంబర్స్ ఉంటారనుకోండి. దాంట్లో ఇంట్రెస్ట్ వచ్చేసే వాళ్ళు ఓన్లీ ఒక 30 మెంబర్స్. ఆ 30 మెంబర్స్లో కూడా ఎంతమంది వస్తారో మనకి ఐడియా ఉండదు. సో సీనియర్స్ మీరు కలుపుకుంటే ఓన్లీ ఒక 50 to 60 మెంబర్స్ ఉంటారు. దాంట్లో ఎంజాయ్మెంట్ వెతకాలి అని అంటే నా ఫ్రెషర్స్ది ఇక్కడ ఎక్కడైనా పెడతాను మీకు, సో దట్ వీ కెన్ గెట్ క్లారిటీ. అసలుకి డ్యాన్స్ చేసేటప్పుడు ఒక గోలా ఉండాలి. నాకైతే పర్సనల్గా అలా మనకి ఎవరు ఉండరు. లాస్ట్ ఫైనల్ అయితే ఒక 10 మెంబర్సే ఉన్నారు. ఐ ఫెల్ ఇట్స్ వరెస్ట్ ఎక్స్పీరియన్స్. సో నా ఫేవరెట్కి కూడా నేనేమి వెళ్ళలేదు, బికాస్ సేమ్ అంతమంది ఉంటారు, ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు అనిపడింది. మేబీ మీకు ఉండొచ్చు, బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఫెస్ట్ అయితే అసలు అంత లేవు. ట్రెడిషనల్ డే అన్నట్టు, ఈ డే అన్నట్టు అసలు ఏమీ లేవు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ కరెక్షన్స్. ఓ మై గాడ్! ఎగ్జామ్ కరెక్షన్స్ చెప్పకూడదు మీకు. చాలా చాలా టఫ్ కరెక్షన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 3 మెంబర్స్ మన పేపర్‌ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మనకు రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుందాం. మనం ఎగ్జామ్ ఒక జూన్‌లో రాసామనుకోండి. జూన్‌లో జూన్ ఎండింగ్ లేదా జూలై ఫస్ట్ వీక్ కల్లా మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఓయూలో. బట్ మన సెపరేట్ యూనివర్సిటీ అయింది కాబట్టి మినిమమ్ 3 మెంబర్స్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత మనకు రిజల్ట్స్ వస్తాయి. అంటే 3 మంత్స్ తర్వాత మనకు రిజల్ట్స్ వస్తాయి. యెస్, మేము రాసింది మార్చ్‌లో అయితే మాకు జులైలోనో లేకపోతే జూన్ ఎండింగ్‌లోనో రిజల్ట్స్ వచ్చాయి. అంత లేట్ చేశారనమాట. రిజల్ట్స్ కూడా కరెక్షన్ కూడా చాలా చాలా టఫ్ ఉంటుంది. ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అండ్ ఎంబీఏలో మాత్రం మీకు 90% నాకు తెలిసి ఫస్ట్ ఇయర్‌లో ఒక అమ్మాయికి, నెక్స్ట్ సెకండ్ ఇయర్‌లో 2, 3 మెంబర్స్‌కి అట్లాగే వచ్చాయి. అంత టఫ్ కరెక్షన్. మీకు 70-80% వస్తే మార్క్స్, లేదంటే పర్సంటేజ్ యూ ఆర్ ద బెస్ట్ అని అనుకోండి. అండ్ మీకు 70-80 అంటే మీకు 90 వచ్చినట్టు. అంత టఫ్ కరెక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాష్‌రూమ్స్ గురించి అండ్ కాలేజ్ ఎలా ఉంటుందో చెప్తాను. కాలేజ్ బ్లాక్ వచ్చేసి మంచిగానే ఉంటుంది. బట్ మీకు ఎక్కడ చూసినా పీజియన్ షిట్ అయితే కనపడుతుంది. బికాస్ పీజియన్స్ చాలా ఎక్కువయ్యాయి మా బ్లాక్‌లో ప్రస్తుతం అయితే. ఐటీ బ్లాక్‌లో మన ఎంబీఏ బ్లాక్ అంటారు దాన్ని. మొత్తం షిట్ ఎక్కువగా కనపడుతుంది. అండ్ ప్రస్తుతం మా వాష్‌రూమ్స్‌లో అయితే బోల్స్ లేవు. మేము దీని గురించి కంప్లెయింట్ కూడా చేశామన్నమాట. మాకు ఇట్లా బోల్స్ లేవు కొంచెం ఇబ్బంది అని. బట్ దాన్నంతా పట్టించుకోలేదు. మేము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బోల్స్ లేకుండానే వాష్‌రూమ్స్‌కి వెళ్ళాల్సొచ్చింది. అండ్ వాష్‌రూమ్స్ గూడా మొత్తం పీజియన్స్‌తోనే ఉంటాయి. అంత ఎక్స్‌పెక్ట్ చేయకండి. బట్ ఎన్వైర్న్‌మెంట్ బావుంటుంది. చుట్టుపక్కల కాలేజ్‌లో కొంచెం పాత బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కాబట్టి అంత ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో, ఇది నా కాలేజ్ గురించి. మీకు మేబీ హెల్ప్ అవ్వచ్చు అనుకుని ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. నేను కూడా ఈ కాలేజ్ వచ్చినప్పుడు ఈ కాలేజ్ పెట్టుకోవాలా లేదా అన్నప్పుడు ఇలాగే వీడియోస్ చూశాను. బట్ అందరికీ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పారు. బట్ కాలేజీలో నేను చదివి నాకు ఎక్స్పీరియన్స్ అయింది మీతో షేర్ చేస్తున్నా. మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చని. అండ్ ఇంకోటి మర్చిపోయాను చెప్పడం. అటెండెన్స్ మీరు లాంగ్ డిస్టెన్స్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే సరిగ్గా కాలేజ్ రాకుండా గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ఇట్లా ప్రిపేర్ అవుతున్నాము అని అనుకుంటారు కదా! సో, అట్లాంటి దానికైతే ఎలౌ చేయదు కాలేజ్ అయితే. ఫస్ట్ ఇయర్ అయితే అసలు ఎలౌ చేయలేదు. మీరు మ్యాండేటరీగా రావాల్సిందే అనుకోని మనకి అటెండెన్స్ ఇవన్నీ మ్యాండేటరీ అనమాట. మినిమమ్ 75% ఉండాలి. 65-75 అయితే మినిమమ్. ఫస్ట్ ఇయర్ మాకంత ఇబ్బంది పెట్టలే గానీ, సెకండ్ ఇయర్ వచ్చే వరకు కాలేజ్ సెపరేట్‌గా యూనివర్సిటీ అయిపోయింది కాబట్టి, కోఆర్డినేషన్ అని కూడా తీసుకున్నారు. ఇన్ని ఇయర్స్‌లో కోఆర్డినేషన్ అనేది లేదు. లాస్ట్ ఇయర్ నుంచి కోఆర్డినేషన్ కూడా తీసుకుంటున్నారనమాట. సో, కాలేజ్‌లో పక్కా మ్యాండేటరీ అటెండెన్స్ ఉండాలని. ఫస్ట్ ఇయర్‌లో మాకు నార్మల్ అటెండెన్స్ రిజిస్ట్రేషన్ అటెండెన్స్ ఉండేది. లైక్ దాని కానీ తర్వాతకి ఆన్‌లైన్ అటెండెన్స్ అయ్యింది. సో, చూసుకోండి మరి. ముందుగానే కనుక్కోండి లైక్ లాంగ్ డిస్టెన్స్ అవుతుందా లేదా అని. లేకపోతే ఏంటో మీరు కరెక్ట్‌గా ఆలోచించుకొని కాలేజ్‌కి రావాలా, జాయిన్ అవ్వాలని. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.